నందు ప్రియమైన సంగమ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథాన్ని ప్రారంభించున్నాం. ఈరోజు 3వ అధ్యాయంలో నుండి మొదటి 6 వచనాలు చదువుకున్నాం. 3వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో 4-5 వచనాలు మనం ధ్యానం చేద్దాం. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను. కనుక ఆ మందసమునకు సమీపమున మరియు యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈరోజు వాక్యము అద్భుత కార్యములు, అద్భుతము, వండర్, అద్భుతము. ఇక్కడ యెహోషువ ప్రజలతో చెప్తున్నాడు, మీరు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుంటే రేపు మీ మధ్య అద్భుత కార్యం జరుగుతుంది. నాయకులు ఉంటారు కదా, నాయకులు చెప్పారంటే మీరు దేవుని మందస్సము వెనకాల నడవాలా. ఆ మందస్సానికి మీకు మధ్య 2000 మూరల దూరం ఉండాలి. అలా దూరంగా మీరు నడవాలి, సమీపంగా నడవకూడదు. ఒకవేళ అలా నడుస్తూ ఉంటే కంటిన్యూషన్లో యెహోషువ అంటున్నాడు, మీ మధ్య రేపు అద్భుత కార్యములు దేవుడు చేస్తాడు. కాబట్టి మీరేం చేయాలి? అద్భుత కార్యాన్ని అనుభవించాలంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అద్భుతము ఏమిటి? అద్భుతము అంటే అద్భుత కార్యము. దీని ఇంగ్లీష్లో వండర్స్ అన్నారు. వండర్ అంటే జరగనిది జరగడం, జరగకూడనిది జరగడం. ఉదాహరణకు మనిషి చనిపోయాడు అనుకోండి, మళ్ళా బతుకుతాడా? బతకడు. బ్రతకడమే అద్భుతం, బ్రతకడమే అద్భుతం. మనం ఇలా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనందరికి కనపడితే అది అద్భుతం. దేవుడు మనందరికి కనపడాలి. నేను చూశానయ్యా, నేను చూశాను, అందరూ చెప్ప నేను చూశాను. అది అద్భుతం. జరుగుతుందా? దేవుని చూడడం జరగదు. అది జరగదు, అసాధ్యం. ఒకవేళ జరిగితే మోషేతో దేవుడు అన్నాడు కదా, నన్ను చూస్తే నీవు చచ్చిపోతావు, అందుకే నా వెనక భాగాన్ని చూడమన్నాడు. సో కనుక అద్భుతము అంటే ఇక్కడ ఏమంటున్నాడు యెహోషువ అంటున్నాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుంటే అద్భుత కార్యము జరుగుతుంది. మనం అనుకుంటున్నాం, నాకు తెలియదు ఎలా చేస్తాడు. మనం మనల్ని పవిత్రపరచుకోవాలి అంటే స్నానం చేస్తున్నాం కదండి, మంచి బట్టలు కట్టుకుంటాం కదండి. అది కాదు పరిశుద్ధపరచబడడం అంటే. ఇది స్నానం చేయడం, పవిత్రపరచుకోవడం అంటే శుభ్రపరచుకోవడం. పరిశుద్ధపరచబడుకోవడం అంటే పాపాన్ని తొలగించుకోవడం. మనకు కీర్తనాకారుడు దావీదు 51వ కీర్తనలో చెప్తాడు కదా, ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు, అయ్యా నన్ను క్షమించు, నా పాపాలు కడిగివేయి. 51వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇంకా 3వ వచనం అంటాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. 5వ వచనం అంటాడు, నేను పాపంలో పుట్టాను అంటాడు. 10వ వచనం అంటాడు, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి అంటాడు. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మ ఆయుధను తీసివేయద్దు. 14 వచనం అంటున్నాడు, రక్తాపరాధం నన్ను విడిపింపుము. చూసారా?
17 వచనం అంటాడు చివరిగా, విరిగిన మనసే కనుక విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం. అంటే పశ్చాత్తాపడమంటున్నాడు. నీ పాపానికి నీవు పాపం నుండి పవిత్రుడు కావాలి, పరిశుద్ధుడు కావాలంటే యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్. నీవు దేవుని కాడ చెప్పుకోవాలి, అయ్యా నేను పాపిని, నేను ఫలానా పాపం చేశాను. మన పాపాన్ని మనం చెప్పుకోవడానికి ఏంటి బాధ ఏంటి? ఎవరికో చెప్పడం లేదు కదా, దేవుడికే కదా చెప్తున్నాం. మన పాపము రహస్యంగానే ఉంచుకుంటాం మనం, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఆ పాపం మనలో ఉంచుకుంటే పాపానికి పాపం ఇంకా సమకూర్చుకుంటూ పెరిగిపోతూ ఉంటుంది పాపం. ఆ పాపాన్ని మనం దేవుని కాడ ఒప్పుకుంటేనంట అద్భుతమే జరుగుతుంది. చాలా క్లియర్గా అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. బతిమలాడలేదండి. కాపరులు సంఘాన్ని బతిమలాడుతుంటారు, మారండయ్యా, రండయ్యా, చర్చికి రండయ్యా, 10 గంటలకు రండయ్యా, ప్రార్థన రండయ్యా, పాడండయ్యా. ఎవరు నువ్వు పడతావా, నువ్వులే. బతిమలాడుకునే పనే బతుకంతా. చర్చికి రండయ్యా అని బతిమలాడుకోవాలి. ఒరే రాకపోతే నాశనం అవుతారా నువ్వు అని అంటే, ఈ పాస్టర్ గారు మనకు వద్దయ్యా, మన నాశనానికి కోరుతున్నాడు. ఏమండి, రాని వాళ్ళని ఇప్పుడు పూర్వకాలంలో బడికి పోకపోతే ఏం చేసేవాళ్ళు? అయ్యోరులు మన ఇంటికి వచ్చి బెత్తంతో తన్ను కూడా తీసుకుపోయేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఎవరైనా అయ్యవాళ్ళు కొడుతున్నారా? కొడితే కేసు పెడుతున్నారు తల్లిదండ్రులు వచ్చి. మా అబ్బాయిని కొట్టావు నువ్వు. ఎందుకు కొట్టారు వాళ్ళు? మీ అబ్బాయి మీద ఏమైనా పక్క ఉందా? మీ అబ్బాయికి చదువు రావాలని కదా. సో దేవుని మందిరానికి రండి అని బతిలాడుకోవాలా? ఏమన్నా బతిలాడుకోవాలా? ఈనాడు బయట జనాలు కూడా అన్నారు అసహ్యంగా, వీళ్ళు బతిలాడుకుంటున్నారు, పిలుచుకొని కానుకలు ఇవ్వండి అని వసూలు చేసుకుంటున్నారు అని చండాలంగా ఉంది. ఇతర దేవుళ్ళ కాడకి బతిలాడుతుంటా, మందిరానికి రండి, గుడికి రండి, మసీదుకి రండి అనేవాళ్ళు బతిలాడతారా? ఎందుకు మనవాళ్ళు బతిలాడుతున్నారు అంటే దేవుడు అంటే లెక్కలేదు మనకి. దేవుడు అంటే సులకన భావం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వం. దేవుడు అంటే మనకు లెక్కలేదు అసలు. మన ఇష్టానుసారంగా మన ఇంటికి రావాలి దేవుడు, మేము బావం గుడికి. ఎవడి మీద అలుగుతావు నువ్వు? ఎవరి మీద నువ్వు అలిగేది? ఎవడు పిలవాలి నిన్న? విసుగు పడుతుంది నాకైతే. ఏందిరా ఇది, ఏం పనిరా ఇది అని. యూత్కు రమ్మంటే యవనస్తులు రారు. ఏమయ్యా పోయి వాలీబాల్ ఆడమంటే ఆడతారు. పోయా యూత్కు ఎందుకు రారు? యవనస్తులు ఎందుకు రారు? స్త్రీలందరూ ఎందుకు రారు? స్త్రీల మీటింగ్కి కమిటీలో ఉన్నారు సభ్యులు, కమిటీ సభ్యులు ఎందుకు రారు మీరు స్త్రీల మీటింగ్కి? ఏమండి, సండే స్కూల్కి పిల్లకాయలు ఎందుకు పంపించట్లేదు మీరు? ఆదివారం ఆరాధనకు ఎందుకు రారు? మీ సందాల కోసమే అని అడుగుతున్నారు ఎవరన్నా? ఎందుకు మిమ్మల్ని బతిలాడాల్సి వస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, రేపు మీ మధ్యకు దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని ఆజ్ఞ ఇస్తున్నాడు. కమాండ్మెంట్. కూర్చో అంటే కూర్చోవాలా? లే అంతే ఆజ్ఞ. కూర్చోను ఆయన కాదు, రానాయన రా బాబు రాయా, గుడికి రావేందయ్యా, బతిలాడాల్సి వస్తుంది ఈనాడు ప్రజలు. గమనించండి, దేవుని సేవకుడు యెహోషువ అన్నాడు ఆజ్ఞ. చూడండి ఆ మాట మరోసారి చదవండి. మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ద లీడర్ యెహోషువ ఆజ్ఞ ఇస్తున్నాడు, మీరు పరిశుద్ధపరచుకోండి, ఎందుకంటే రేపు మీ మధ్య ఒక అద్భుతం జరుగుతున్నది. ఎవరు అద్భుతాలు చేసేది? నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి గీతలను బట్టి పూజ్యనీయుడు.
అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడో. దేర్ ఈజ్ నో అదర్ గాడ్. ఏమండి, వేరే దేవుడు లేడట. నీ వంటి వాడెవడు. వేల్పులు అంటే దేవుళ్ళు అనమాట. వేల్పులలో దేవుళ్ళలో నీ వంటి వాడెవడో. యెహోవా, యు ఆర్ ద గాడ్ ఓన్లీ. నీవే దేవుడవు, నీ వంటి వాడు ఎవడు లేడు. అద్భుతములు చేయవాడవు. ఏమండి, దేవుడేనండి అద్భుతాలు చేసేది, ఎవరు చేయలేరు. ఇంకో మాట కూడా 34వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నిర్గమకాండం 34:10లో దేవుడే అంటున్నాడు, నేను ఒక నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ జనంలోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట. ఏంటండి, ఏ జనము మధ్య చేయబడని అంటే ఎవరూ చేయలేదన్నమాట. ఏ వ్యక్తి కూడా చేయని అద్భుతాలు నీ ప్రజలందరూ ఎదుట ఏం చేస్తా. దేవుడు మోషేతో అన్నమాట, ప్రజలందరూ ఎదుట చేస్తా. ఏదో సాటు మాటుగా కాదు, ప్రజలందరూ ఎదుట నేను ఏ వ్యక్తి చేయని అద్భుతాలు. చూడండి, ఎక్కడైనాను ఏ జనములోనైనా చేయబడిన అద్భుతాలు నీ ప్రజల ఎదుట నేను చేస్తాను. కనుక నీవు గుర్తు చేసుకో, భయపడాల్సిన పని లేదు. అద్భుతాలు చేయబడను నేను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏం చేశాడు ఆ అద్భుతాలు దేవుడు? ఇశ్రాయేల్ అందరినీ దాహము కొన్నప్పుడు బండ నుండి నీళ్ళు వస్తాయా? ఏమంటే బండ నుండి నీళ్ళు వస్తాయా? రావు. అది అద్భుతం. అంటే జ్వరం వస్తే తగ్గిపోయింది, జబ్బు వస్తే తగ్గిపోయింది, అది అద్భుతం కాదు. ఏమండి, అది అద్భుతం కాదు. క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ పుండు లేక గడ్డ వచ్చింది, మళ్ళా ఎక్స్రేలో క్యాన్సర్ గడ్డ లేదు, అది అద్భుతం. క్యాన్సర్ గడ్డనేమో కరిగించలేము, ఆపరేషన్ తీసేసినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. సో అలాంటి అంటే అసాధ్యాలను సుసాధ్యం చేసేదే అద్భుతం. బండ నుండి నీళ్ళు తెప్పించాడు. అలాగే సముద్రాన్ని దాటాలంటే ఆరిన నేలను చేశాడు. సముద్రానికి దారి చేసి, ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి దారి చేశాడు. ఆరిన నేల, తడి నేల కాదు, ఆరిన నేలట, మైదానం అంట. ఆ దారిన నడిచిపోయారు. అది అద్భుతం. అంటే వండర్ అంటే అది, మిరకిల్ అంటే అది. అలాగున మరి సముద్రం మీద యేసుప్రభు నడవడం. ఏమండి, సముద్రం మీద నడుస్తావా? నీటి మీద నడవగలమా మనం? అసాధ్యం. అది అసాధ్యాన్ని యేసుప్రభు నీటి మీద నడిచాడు. అది అద్భుతం. అక్కడ సముద్రాన్ని పాయలుగా చేశాడు పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధన కాలంలో యేసుప్రభు నీటి మీద నడిచాడు. అలాగే 5,000 మందికి ఆహారం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు. సాధ్యమా ఇది? సాధ్యం కాదు. 5,000 మంది పురుషులే తిన్నారట. ఇక చిన్నపిల్లలు, ఆడపిల్లలు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు? కేవలము పురుషులే 5,000 మంది. 5 రొట్టెలు 2 చేపలు. అది యేసు ప్రభు ద్వారా జరిగింది. అలాగే పాత నిబంధన కాలంలో మనం గమనిస్తే, ఏలియా సారెపోతు విధవరాల దగ్గర, ఆమె దగ్గర ఏముంది? కొంచెం పిండి, కొంచెం నూనె. సో అద్భుతాలు ఇవి. అద్భుతాలు అంటే కొంచెము నూనె, కొంచెము పిండి, వర్షం పడేంత వరకు కూడా అదే ఆహారం వాళ్ళు తిన్నారు. అంటే ఏలియాకు పెట్టి వాళ్ళిద్దరూ బిడ్డ తల్లి తిన్నారు. అంటే అది అద్భుతం. మన ఇంట్లో కేజీ బియ్యం ఉంటే ఆ కేజీ బియ్యం 4 రోజులు మనం తింటే అది అద్భుతం. అయ్యా రోజుకు 2 గింజలు వేసుకుంటానంటే అట్లా కాదు. రోజు నువ్వు ఎంత తినాలో అంత తినాలా. ఎంత తింటావు మనిషి రోజుకి? బియ్యం ఎన్ని తింటారండి? ఒక 100 గ్రాములు
ఎక్కువ 100 గ్రాములు తింటారా? ఎంత తింటారు భోజనం? మనం బిర్యానీ తెచ్చుకున్నాం అనుకో, కేజీ బిర్యానీ, కేజీ వెయిట్ ఉంటుంది కదా, కేజీ బిర్యానీ ఎంతమంది తింటారు? ఒక్కరు కదా సార్, నలుగురు మీ పోటీ వాళ్ళు తింటారేమో. మామూలుగా కేజీ బిర్యానీ కుర్రాళ్ళు మీరు చెప్పండి. కేజీ బియ్యం కాదు, కేజీ బిర్యానీ ఇతరా? ఓకే, ఇద్దరంట. ఓకే, ఒప్పుకుందాం, ఎందుకంటే ఎక్కువే కేజీ అంటే. మేము అర కేజీ తెచ్చుకుంటే మేమిద్దరం తినేస్తాం. అర కేజీ ఇది బిర్యానీ. బియ్యం వేరు. బియ్యం అంటే కిలో బియ్యం ఎంతమంది తినొచ్చు? 6-7 తినొచ్చు కదా. సో ఈ లెక్కన 1 కిలో బియ్యాన్ని నెల రోజులు ఒక మనిషి తింటే అది అద్భుతం. అదనమాట అద్భుతం అంటే అది. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు ఒక మాట అంటాడు చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన చూశారండి, నాకు మనస్సు కలిగింది. ఏమిటి? మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతాలు, సూచక క్రియలు మీకు తెలియజేస్తున్న, ప్రజలకు చెప్తున్నాడు నెబుకద్నెజరు. దేవుడు చేసిన గొప్ప అద్భుతాలంట. తర్వాత చెడిపోయాడండి. తర్వాత చెడిపోయి అడవికి వెళ్ళిపోయి పశువులాగా అయిపోయి గడ్డి తిని ఎండకి ఎండి వాన తడిచి తర్వాత అతను గర్వించాక ముందు సంగతి ఇది. ఆయన చెప్తున్నాడు, మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతాలు మీకు తెలియజేయడానికి నాకు మనసు కలిగింది. మన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసేది ఆయనే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మాత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుండగా వినిన వారి మనకు దృఢపరచబడారు. అంటే ఏంటి మనకు అర్థమవుతుంది? దేవుడు తన చిత్తానుసారంగా అద్భుతములు చేస్తాడట. ఇది మనం విన్నాం, మనం చూస్తున్నాం. మన మధ్యలో అద్భుతాలు జరిగిన సంఘటనలు ఉన్నాయేమన్నా? అద్భుతాలు జరిగిన సంఘటనలు ఉన్నాయా? ఏమండి? చాలా ఉన్నాయి, మీకు గుర్తు రావట్లేదు. ఇంకెందుకు తీసుకెళ్ళండి, చచ్చిపోతాడు అనుకున్న మనుషులు బ్రతికారు. అది అద్భుతం కదా. సో ఇలాంటివి అంటే అసాధ్యం, ఇక లేదు, లాభం లేదు అనుకున్న వాళ్ళు బ్రతకడం, చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు బ్రతకడం, చచ్చిపోయిన వారు బ్రతకడం. లాజర్ను బ్రతికించాడు యేసు ప్రభు. లాజరు చనిపోతే ఎన్ని రోజుల తర్వాత? 4 రోజులు. అంటే శరీరం ఎలా ఉంటుంది? కుళ్ళిపోయి ఉంటుంది కదా. అదే మార్తమ్మ అన్నది కదా, అయ్యా ప్రభువా ఎక్కడికయ్యా రాయి తీయమంటున్నావు? ఎందుకయ్యా 4 రోజులు అయిందయ్యా, శవం వాసన వస్తుందయ్యా, దాని జోలు పోగాకయ్యా అని చెప్తున్నాడు. మార్తమ్మ చెప్తుంది. కానీ ప్రభు అన్నాడు, మార్తా నీవు నమ్ము దేవుని మహిమను. అంటే కుళ్ళిపోయిన శరీరాన్ని కూడా బతికిస్తే అది అద్భుతం. కుళ్ళిపోయిన శరీరం బతికితే అది అద్భుతం. కనుక అలాంటి అద్భుతాలు లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనంలో శిష్యులు ఒక మాట అంటారు. లూకా 19:38 శిష్యులు అనే మాట. ప్రభు పేరట వచ్చురాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని
తాము చూచిన అద్భుతములన్నిటి గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతాలట మేము చూచాము. ఎస్, మా కళ్ళెదురుగే జరిగింది. ఆయన నీళ్ల మీద నడిచాడు, ఆయన లాజరును లేపాడు, మేము చూసాం. యేసు ప్రభువు చేసిన అద్భుతాలు మేము చూసాం. అంతేకాదు, ఆయన మరణించి తిరిగి బ్రతికాడు. హల్లెలూయా. యేసు ప్రభువు మరణించి మరలా బ్రతికాడు. అది అద్భుతం, అది అద్భుతం అండి. ఎలా చనిపోయాడు ఆయన? సాధారణంగా కాదు, మహాఘోరంగా 39 కొరడా దెబ్బలు. ఆ కొరడా ఎలా ఉంటుంది? ఒక్క దెబ్బకే మనిషి చచ్చిపోతాడు. కొరడాకి తాడు, దానికి థ్రెడ్కి ఏమనాలా, దానికి ముళ్ళు ఉన్నాయంట, చీలలు. కొడతా ఉంటే ఒంటి మీద రాసుకుని వస్తూ ఉంటే, కండ పెరుక్కొని వస్తూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే, ఒకవేళ అలా దెబ్బలు మనల్ని కొడితే ఎంతసేపట్లో చచ్చిపోతాం మనం? కనీసం 4-5 దెబ్బలు చచ్చిపోవా? లేదంటే 10. యేసు ప్రభు 39 దెబ్బలు. పౌలు కూడా అలానే దెబ్బలు తిన్నాడు. నేను కూడా తిన్నానయ్యా 5 సార్లు అన్నాడు. అయితే పౌలుకు కొట్టిన కొరడ ముళ్ళు శీలలు ఏం లేవు దానికి. మొత్తం మీద యేసు ప్రభు 39 కొరడాల దెబ్బలు తిని, ప్రక్కలో బల్లెపోటు పొడిచినా, చేతులకు చీల వేసినా, కాళ్లకు మేకులు వేసినా, తలపై ముళ్ళక్క మీద కిరీటం పెట్టినా, రక్తం అట్లా కారిపోతూ ఉన్నా, ఎంత ఉంటుందండి ఆయన శరీరం? రక్తం అంతా కారిపోతూ ఉంటే ఎలా ఉంటాడు బ్రతికి? అలాంటి వ్యక్తి బ్రతికి, చనిపోయి మరలా బ్రతికి, అది అద్భుతం అంటే. సో అలాంటి అద్భుతాలు ప్రభువు ద్వారా జరిగాయి, సేవకుల ద్వారా జరిగాయి. అదే మాట కూడా ఒక మాట మనం చూస్తే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనంలో, ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. సేవకుల ద్వారా అద్భుతాలు పౌలు ద్వారా జరగల, పేతురు ద్వారా జరగల. ఎన్ని అద్భుతాలు! పౌలు ద్వారా కూడా ఒక మాట మనం చూస్తే అపోస్తుల కార్యంలోనే 19వ అధ్యాయం 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడట. కనుక అద్భుతములు దేవుడు చేశాడు, యేసు ప్రభు ద్వారా జరిగాయి, అలాగే సేవకుల ద్వారా కూడా జరిగాయి. మరి ఈనాడు చాలామంది అంటారు అద్భుతాలు జరగవు. చాలామంది అన్నమాట. ఆ కాలం కాదు ఈ కాలం. ఎందుకు కాదు? ఏ కాలమైనా జరగదా? జరుగుతాయి, ఎక్కడైనా జరుగుతాయి. చాలామంది అంటారు నేను ప్రభువుని చూశానయ్యా, ఆకాశంలో చూశానయ్యా, నేను మా ఇంటి వెనకాల చూశానయ్యా, ఆయన సిలువ కనపడిందయ్యా నాకు. అవును, మరి అలా జరుగుతూనే ఉంటాయి. జరగవు అని ఎవరు చెప్పగలరు? కొంతమంది మూర్ఖులు చెప్తారు ఆ మాట. దేవుడు కనపడాడు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, ఆశ్చర్యకార్యాలు లేవు, సూచక్రియలు లేవు. ఆ రోజు యేసుప్రభు కాలంలోనే యేసుప్రభు అడిగితే కూడా చేయలేదు, ఇలా మాటలు అంటూ ఉంటారు. కానీ యెహోషువ అంటున్నాడు, రేపు మీ మధ్య అద్భుత కార్యములు జరుగుతాయి. ఒకవేళ ఈరోజు మనం ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాం, రేపు అనగా టుమారో మన మధ్య ఏ అద్భుత కార్యమైనా జరగచ్చు. ఎందుకంటే మరి దేవుడు ఎందుకు ఈ మాటలు ఈరోజు మనకు వినిపింపజేస్తున్నాడో. కనుక ఆ అద్భుతము దేవుని ద్వారా, దేవుని సేవకుల ద్వారా జరుగుతున్నట్లుగా మనం గుర్తు చేసుకోగలుగుతాం. మోషే ద్వారా ఇంకొక అద్భుతాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం.
మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రజలకు పాములు కరవడం వల్ల ప్రజలు చచ్చిపోతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు చనిపోతున్నారు పాము గరిస్తే. అవును కదా, పాము గరిస్తే చచ్చిపోతారు. అంటే విష సర్పం కలిస్తే. మరి విష సర్పమే కలిసింది, ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు, దేవా ఏంటయ్యా నీ ప్రజలు చచ్చిపోతున్నారు అంటే, అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీవేం చేస్తావంటే తాపకరమైన సర్పం వంటి ప్రతిమ చేయించు, ఒక బొమ్మ తయారు చేయించు, పాము లాంటి ఒక బొమ్మ తయారు చేయించి స్తంభం మీద పెట్టు, పైన పెట్టేసి, పైన ఒక టవర్ లాంటిది పెట్టి పైన పాము బొమ్మ కనపడేటట్టుగా, సర్పము యొక్క బొమ్మ కనపడేటట్టుగా అక్కడ పెట్టిన తర్వాత ఎవరికైతే పాము కరుస్తుందో ఆ వ్యక్తి దాన్ని చూడాలి. దాన్ని చూస్తే బతుకుతాడు. ఇది చాలామంది విమర్శ చేస్తున్నారు ఈ మాట విషయంలో. పాము, ఈనాడు చాలామంది పాములను దేవుళ్ళని, నాగదేవత అని పూజిస్తున్నారు కదా. మరి బైబిల్లో కూడా ఉంది కదా, ఆ పామును చూస్తే కదా వాళ్ళు బతికింది, బొమ్మను చూస్తేనే బతికారు వాళ్ళు అని విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు దేవుడు మోషే ద్వారా ఈ అద్భుతం చేయించాడంటే, అది అద్భుతమే కదా. బొమ్మను చూస్తే బతకడం ఏంటండి? ఇప్పుడు మనం కూడా చూద్దాం, పాము బొమ్మను తీసి ఎక్కడ ఉంటాయి కదా, పాము బొమ్మ దొరకవా? మన ఫోన్లో కూడా దొరుకుతాయి కూడా. పాముని కొట్టామనుకో గూగుల్లో 100 పాములు చూపిస్తాడు. ఆ బొమ్మను చూద్దాం, బతుకుతామా? బతకం. ఆ రోజు పరిస్థితి ఏంటంటే, పాము అనే ఒక విష సర్పము మనిషిని కాటు వేస్తే ఆ మనిషి చనిపోయాడు. అంటే కాటు వేసిన ఆ పామును చూస్తే మనిషి బతుకుతాడని దాని అర్థం ఏంటంటే, మనిషి ఎందుకు చస్తాడు? పాపం వలన చస్తాడు. పాపం వలన మనుషుడు చనిపోతే ఇప్పుడు ఆ పాపాన్నే గుర్తు చేసుకుంటే మనిషి బ్రతుకుతాడు. అంటే పాపం చేసిన వాడు మరణించాలి. యేసు ప్రభు దగ్గర అయ్యా నేను పాపం చేశాను అని ఒప్పుకుంటే ఆ మనిషి బతుకుతాడు. దావీదు ఎలా బతికాడు? ఏమండి, దావీదు పాపం చేశాడు కదా, నాతాను వచ్చి హెచ్చరించాడు కదా. హెచ్చరించినప్పుడు దావీదేమన్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అన్నప్పుడు వెంట నాతాను అన్నాడు, దేవుడు నిన్ను క్షమించాడు. అదే మనం చదువుకున్న 51వ కీర్తన. ఆయన పాపం చేశాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి బతికాడు. ఒకళ్ళు ఒప్పుకోకపోతే ఆ పాపం బట్టి చనిపోతాడు. ఇప్పుడు కాటు వేసింది ఎవరు? సర్పం, అంటే పాము, అంటే పాపం అన్నమాట. ఆ పాపాన్ని మనం చూసుకుంటే, అంటే ఆ పాపాన్ని గుర్తు చేసుకుంటే మనం బ్రతుకుతాం. నీ పాపాన్ని ఒప్పుకుంటే నువ్వు బ్రతుకుతావు. అది దాని అర్థం. పామును చూసి బ్రతికింది కాదు అది. నీ పాపాన్ని కళ్ళ ఎదుట పెట్టుకొని, ఇదిగోయ్యా నా పాపం అని దేవుని కాడ చెప్పడం. అదే కదా అన్నాడు, అయ్యా నీ ఎదుట నా పాపము కనపడుతుంది. నీ ఎదుట దావీదు అన్నాడు, నీ ఎదుట కనపడుతుంది పాపము. సో ఈ పాపాన్ని మనం చూసినప్పుడు, ఈ పాపాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం బ్రతుకుతాం. ఒకవేళ మన పాపాన్ని దాచిపెడితే, అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. హల్లెలూయా. అంటే పాపాన్ని దాచిపెడితే ఎవడు కూడా బ్రతకడు. అది అక్కడ ఉద్దేశం. అంతేగాని సర్పాన్ని చూసి బతకాల వాళ్ళు ఎవరైతే చంపారో, వారి మరణానికి కారణం ఎవరో దానిని వారు చూడడం, అంటే వారు పాపం వల్ల చనిపోతే ఆ పాపాన్ని చూడడం అన్నమాట. కనుక అది మోషే ద్వారా దేవుడు జరిగించిన అద్భుతము. ఇంకొక మాట మత్తయి సువార్తలో చూద్దాం, 27వ అధ్యాయం 51 నుండి. మత్తయి సువార్త 27:51 నుండి. సమాధులు తెరవబడెను, అప్పుడు దేవాలయం తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వడకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను,
నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాను. వారు సమాధి నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్ల ప్రవేశించి అందరికీ కనపడ్డారట. ఎవరండి? చనిపోయినటువంటి వారు. చనిపోయిన వారు బ్రతికారు. ఎప్పుడు? యేసు ప్రభు మరణించినప్పుడు. యేసు ప్రభు మరణించినప్పుడు అనేక మంది బ్రతికారు. చూసారు? ఒకసారి మనం ఆ మాట చూద్దాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగను. భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేకులు, చూశారండి, పరిశుద్ధ పట్టణం ప్రవేశించి అనేకులు కనపడ్డారట. యేసు ప్రభు మరణించినప్పుడు చనిపోయిన వారు లేచారు. అద్భుతం కదండి. ఆయన మరణానికి జనాలు లేవడానికి ఏంటి సంబంధం? ఏంటి అంటే మానవాళి కొరకు చనిపోయాడు కాబట్టి చనిపోయిన వారు బ్రతుకుతారు. చనిపోయిన మనలను ఆయన బ్రతికిస్తున్నాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవలసి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. పదమూడవ అధ్యాయము 58వ వచనం. 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు, ఎక్కడ? వాళ్ళ ఊరిలో, నజరేతులో ఆయన అక్కడక్కడ సేవ చేసి వాళ్ళ ఊరికి వచ్చాడట. పైన చూడండి 53వ వచనం అంటాడు, అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో బోధించను. అక్కడ ఆయన బోధిస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు? ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి? ఇతను వడ్లవాని కుమారుడు కదా, ఇతని తల్లి పేరు మరే కాదా, యాకోబు, యోసేపు, సీమో, యోధా అనేవారు ఇతని సోదరులు గారా, ఇతని సోదరి మనందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి కార్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిరి. యేసు ప్రభు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూడా అనుకున్నారు, ఎవరు ఇతను? మరియమ్మ కొడుకు కదా, యోసేపు కొడుకు కదా, వడ్లవాని కుమారుడు కాడా, వీళ్ళ బ్రదర్స్ పలానోళ్ళు, వీళ్ళ సిస్టర్స్ పలానోళ్ళు కదా, ఏంది ఈయన ఎంతగా ఎలా చెప్తున్నాడు, ఇంతగా అద్భుతాలు ఎలా చేస్తున్నాడు అని యేసు ప్రభువుని వారు అభ్యంతరపడ్డారంట, అనుమానించారు. తీసేయండి, నేను నమ్మను, ఇలాంటి మాటలు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ 57వ వచనంలో, ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప ఎక్కడైనాను ఘనహీనుడు కాడు. అంటే తన సొంత ప్రాంతంలో, తన సొంత ఊర్లో ప్రవక్త ఘనహీనుడు. మనోడే కదంట, మన పిల్లోడే కదా, మన పలానా ఆయన కొడుకు కదా అని చీప్గా మనం ఆలోచన చేస్తాం. యేసుప్రభు అదే చెప్పాడు, సొంత దేశంలో ప్రవక్తకి, సేవకునికి ఘనత ఉండదు. సో అందువల్లనే వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అద్భుతాలు ఆయన చేయలేకపోయాడు. అంటే ఇక్కడ గమనించాలి, అవిశ్వాసం ఉంటే అద్భుతము జరగదు. అంటే విశ్వాసం లేకపోతే అద్భుతం జరగదు. అక్కడ చూడండి, ఒక మాట మనం గమనిస్తే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనంలో పేతురు, యోహానులు మాట అంటారు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన నామమందల విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత. అంటే యేసు ప్రభు ద్వారా స్వస్థత కలిగిందంటే ఎందుకు కలిగింది? ఆయన యందు ఈ కుంటివాడు, ఈ అంగ వైకల్యం కలిగిన వాడు నమ్మిక ఉంచాడు. చూడండి, మనం వచనంలో మనం గమనిస్తే 6వ వచనంలో అంటాడు, వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ
నాకు కలిగింది నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకుని లేవనెత్తాను. వెంటనే వారి పాదములు చీలమడలు. అలా లేపినప్పుడు వాడేమనాలి? అయ్యా, చాలా కాలంగా నేను పడిపోయి ఉన్నానయ్యా, కుంటుండయ్యా, నడవలేనయ్యా, నేను ఎందుకు నువ్వు ప్రయత్నం చేస్తావు, ఎందుకు నన్ను పట్టుకుని లేపడానికి ప్రయత్నం చేస్తున్నావు అని అంటాడు కదండి. నాకు ఒక అనుభవం ఉంది. ఒక అమ్మాయి, 18 సంవత్సరాల అమ్మాయి మంచాన ఉంది, బెడ్ రిడన్. ఆ ఊరు వెళ్ళాం. అప్పుడు సువార్త ప్రకటిస్తూ ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో పలానా ఆమె మంచంలో ఉంది, ఆమె కోసం ప్రార్థన చేయాలి. ఆమె క్రిస్టియన్ కాదు, కానీ యేసు ప్రభు అంటే ఆమెకి ఇష్టం. సరే, నేను ఆమె దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను. ఏమ్మా, నీకు నమ్మకం ఉందా అని అడిగాను. అన్నయ్య, చాలా నమ్మకం ఉంది నాకు అన్నది. ఎంత నమ్మకం ఉంది అన్న? ఎంత ఉంది అన్నయ్య అంది. ఎంత ఉంది అన్నయ్య అంది. అవునా, అయితే యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, లేచి నిలబడన్నా. ఏడ్చేసింది. అలా నీళ్ళు కారిపోయినాయి. అన్నయ్య, ఇంత జోక్ చేస్తున్నావు నువ్వు నాతోటి. నేనేం జోక్ చేయలేదమ్మా, నీవు చెప్పావు, ఇంత విశ్వాసం ఉందన్నావు కదా, ఇంత విశ్వాసం ఉంటే ఆయన పేరిట నేను చెప్పాను, నువ్వు లేచి నిలబడన్నా. నువ్వు లేలేకపోయావు అంటే నీకు విశ్వాసం లేదు. నీ బలహీనత నేనేం చేసింది? అరే, నువ్వు మంచాన్ని ఉన్నదానివి, నువ్వు ఏడలేస్తావు అని నీ మనసు నీకు చెప్తుంది, అందుకే నువ్వు లేవలేకపోయావు. ఏది? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఎక్కడుంది నీ విశ్వాసం? లేదు. అవును ప్రియమైన వాళ్ళరా, ఇతను పేతురు, యోహానులు, నువ్వు నీవు నజరేయుడైన యేసు నామములో నీవు లేవాలని మేము చెప్తున్నాం, మా దగ్గర వెండి బంగారాలు లేవు, అంటే అతను లేచాడు. అదే అతని విశ్వాసం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన విశ్వాసం మూలంగా దేవుని నామంలో అతను నమ్మాడు. మేము దేవుని సేవకులం, నీకు చెప్తున్నావు, నువ్వు అంటే అతను లేచాడు. ఒకవేళ విశ్వాసం లేకపోతే అతనికి అక్కడ అద్భుతం జరగదు. ఏమండి? ఒకవేళ గమనించండి, ఇప్పుడు కాలు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేశారనుకోండి, కాలు తీసేస్తే మళ్ళా కాలు వచ్చిందనుకోండి, అది అద్భుతం. ఒకవేళ అతని పరిస్థితి అలాంటిదే, అతను లేలేడు, నడవలేడు. అలాంటి పరిస్థితులు అంటే పుట్టుక నుండే అతను అంగవైకల్యం ఉంది, పుట్టుక నుండే. అలాంటి వ్యక్తిని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన నామమందల విశ్వాస మూలముగా, అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ విశ్వాసం బట్టి మేము ఇతన్ని బలపరిచాము. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం లేకపోతే అద్భుతము జరగదు. రెండోది, పరిశుద్ధత లేకపోతే అద్భుతము జరగదు. మనం అనుకోవచ్చు, ఎందుకు మేము నమ్ముతున్నాం కదా, నమ్మితే సరిపోద్దా? నమ్మికతో పాటు పరిశుద్ధత కూడా కావాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 11:20. పిమ్మట ఏ ఏ పట్టణాల్లో విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన వారిని గద్దించను. అంటే అద్భుతాలు జరిగినా కూడా వారు మారలేదంట, మారు మనసు పొందలేదంట. అందుకని వాళ్ళను ఆయన గద్దించాడు అని లేఖనంలో రాయబడింది. పూర్వకాలంలో కూడా, అనగా ఇశ్రాయేలు కూడా 78వ కీర్తనలు మనం గమనిస్తే ఇశ్రాయేలు కూడా వాళ్ళు గ్రహించలేదంట. 78వ కీర్తన 43వ వచనంలో చూద్దాం ఒక మాట. ఐగుప్తులో సూచక క్రియలను, సోయను క్షేత్రమును, తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. చూసారా? అద్భుత కార్యాలు చేస్తే వాళ్ళు మర్చిపోయారు, గుర్తు చేసుకోలేదు. గుర్తు చేసుకోకపోతే దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఒకవేళ ఆయన కోపపడితే మనకు జీవితాలు లేవు. 106వ కీర్తన 7వ వచనంలో ఒక మాట చూద్దాం. 106వ కీర్తన 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహించక ఉండిరి, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకం తెచ్చుకొనక ఉండిరి. సముద్రం వద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఏంటండి ఇది? ఇశ్రాయేలీయులు
దుర్మార్గమైన ప్రజలు. మరి ఈనాడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు లేరా? దేవుడు అద్భుతాలు చేస్తుంటే సముద్రం మధ్యలో నీటిని అటు ఇటు ఆపేసి మంచి ఆరిన నేల మీద నడిపిస్తే ఏ ప్రజ అయినా మర్చిపోతారండి? బండ నుండి నీళ్లు తెప్పిస్తే మర్చిపోతారా? ఆకాశం నుండి మన్నాను పంపించి ఆహారం పెడితే మర్చిపోతారా? రోజు పూరేడు పక్షులు, ఏమండి, రోజు మటన్ చికెన్ కదా పూరేడు పక్షులు అంటే, పక్షుల మాంసం, రోజు మాంసమే కదా, ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల ఫ్రెష్. ఈరోజు దాచిపెట్టుకుని రేపు తినదు కాదు. ఒకవేళ దాచిపెడితే ఏమైంది? మన్నా దాచిపెడితే పాడైపోయింది. అందుకే దేవుడు చెప్పాడు, ఎవడన్నా దాచిపెట్టుకుంటాడేమో, దాచిపెట్టుకోనిలే, ఏ రోజుకి ఆ రోజే. అందుకే ప్రభువు నేర్పిన ప్రార్థనలో మనకు ఆ మాట కనిపిస్తుంది, మా అనుదిన ఆహారం నేడు మాకు. మనం ఏం చేస్తాం? నెల మొత్తానికి గాజు సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఒకవేళ పేదవాడైతే, కూలీకి పోయి ఏదో 100 రూపాయలు సంపాదించుకునేవాడైతే ఏం చేస్తాడు? సంపాదించుకొని వచ్చేటప్పుడు ఆ 100 రూపాయలతోటి బియ్యము, పప్పులు, కూరగాయలు, ఆ 100కి ఏమొస్తే అవి తెచ్చుకుంటాడు. ఆ రోజు అవి తెస్తే వండుకొని తింటాడు, అంతే. అది ఆనాడు మన్నాహారం వచ్చినట్లుగా ఈనాడు అలా పేదవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఏ రోజుకి ఆ రోజు లేదు. నెల మొత్తానికి తెచ్చిపెట్టుకుంటాం. ఉదాహరణకు ఒక బ్యాగ్ రైస్ తెచ్చుకున్నాం అనుకో, 2 మనుషులైతే 3 నెలలు వస్తుంది కదా. కనుక ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని అద్భుతాలట, దేవుని అద్భుతాలు. ఆయన చేసిన అద్భుతాన్ని మర్చిపోతూ ఉన్నాం. మర్చిపోతే దేవునికి కోపం వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు అద్భుతం చేయి దేవా, ఈరోజు అద్భుతం చేయి, చేస్తాడు ఆయన ఉన్నదే. అందుకే యెహోషువ అంటున్నాడు, రేపు మీ మధ్య అద్భుతము జరుగుతుంది. నువ్వేం చేయాలంట? పరిశుద్ధపరచుకు. ఉదయకాలంన నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అద్భుతములు పాట ఒకటి ఉంది, నేను మన పిల్లకాయలు కూడా పాడారు. ఏం పాట? అద్భుతము చేయుమయ్యా. ఒకసారి పాడదాం ఆ పాట. అటు చూస్తారు ఎందుకు? మీరు పాడలేరా? వచ్చినళ్ళ ఎవరో ఒకరు ఎత్తాలా? ఎత్తండి పాట. అందరు పాడాలి, అందరు పాడండి. అందరు పాడాలి, అందరు పాడాలి. నిన్నే నేను నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. అందరూ ఒకసారి మాట చెప్దాం. ఎందుకంటే మనందరికీ దేవుని ద్వారా అద్భుతం కావాలి, అద్భుతం కావాలి. ఒక్కొక్కరిని అడిగితే ఏం అద్భుతం కావాలి నీకు అని ఒక్కొక్కరిని అడిగితే ఏం చెప్పగలరు? ఒకళ్ళు నన్ను అడిగితే నాకు ప్రస్తుతం ఏం అవసరం లేదు. ఒకవేళ అద్భుతమే కావాలంటే ఈ ఉన్న పళంగా ఇలా నన్ను పైకి తీసుకెళ్ళిపోవాలి దేవుడు. సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు. ఎందుకంటే సాధ్యం కాదు అని ఎందుకన్నానంటే, నేను పవిత్రుండో కాదు, నాకు విశ్వాసం ఉందో లేదో, ఊరక కోరుకోగా సరిపోయిందా? ఏమండి, కోరుకుని సరిపో. మన అందరూ తెలుసు, ప్రభు రాజ్యానికి పోవాలి, దేవుని కాడకు పోవాలి, పరలోక రాజ్యం పోవాలి, అందరికి ఉంటుంది కోరిక. కానీ అర్హత ఉండద్దా? ఏమండి, అర్హత ఉండద్దా? విశ్వాసం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. నమ్ముతున్నారా? ఆ బిడ్డ నీకు నమ్మకం ఉందంటే ఎంత ఉందా ఉంది. మరి లేచి నడువు అంటే, లేచి నిలబడమంటే లేవలేకపోయింది.
అలా ఉంటుంది. మనకి విశ్వాసము, పరిశుద్ధత ఈ రెండు ఉంటే ఇప్పుడు నేను ఇలాగే వెళ్ళిపోవాలా, చచ్చిపోకుండా ఇలాగలా పరలోకానికి ఆ రోజు ఏలియా వెళ్ళినట్టు నేను కూడా వెళ్ళాలి అనుకుంటా. సాధ్యమేనా? ఒకవేళ నాకు ఉండొచ్చు, సాధ్యమేనా? ఎందుకంటే నాకు విశ్వాసం ఉంది, పరిశుద్ధం ఉందని నేను అనుకుంటున్నానేమో. మీరందరూ అనుకోకపోవచ్చు. పాస్టర్ గారికి విశ్వాసం ఏడుంది, ఏదో వాక్యం చెప్తున్నాడు కానీ, లేకపోతే ఆయనకు పరిశుద్ధి ఏడుంది, మనం చూడలేదా అని అనుకోవచ్చు మీరు. లేక మీరు నాకు నమ్మకం ఉంది అనుకోవచ్చు, నేను నాకాడ లేకపోవచ్చు. కనుక గమనించండి, ఈ రోజున రేపు అని యెహోషువ అంటున్నాడు. అలాగే రేపు నాకు ఒక అద్భుతం కావాలి. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, అందరూ తల్ల ఉంచుదాం. ప్రతి ఒక్కరూ మీరు మనసులో దేవునితో అడగండి. అద్భుతములు చేయి వాడవు, పాట తీసుకెళ్ళ. నిన్నే నేను నమ్ముకున్నాను, అద్భుతము చేయుమయ్యా. తల్ల వంచండి. పాట. అద్భుతములో చేయుమయ్యా, నిన్నే నేను నమ్ముకున్నాను. నా జీవితానికి జరగని దాన్ని జరిగించే దేవుడు, కాని దాన్ని చేసే దేవుడు, అసాధ్యమును సుసాధ్యము చేయగల దేవుడు. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు లేరయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. రేపు మీ మధ్య అద్భుత కార్యము జరుగును. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి అని లేఖనంలో రాయబడింది ప్రభా. అవును నాయన, నిన్నే మేము నమ్ముకున్నాము. నమ్ముట వల్ల అయితే సమస్తము సాధ్యమన్నావు తండ్రి. నమ్ము, దేవుని మహిమను చూస్తావు అన్నావు తండ్రి. అయ్యా, మేము నమ్ముతున్నాం. మా జీవితంలో ఒక అద్భుతం చూడాలని మేము ఆశపడుతున్నాం. ఒక పాట కూడా పాడుకున్నాం. అయ్యా, మమ్మల్ని ప్రతిష్టపరచండి, పరిశుద్ధపరచండి, విశ్వాసంలో ఉంచండి. మా విశ్వాసము ద్వారా, నమ్మిక ద్వారా, పరిశుద్ధపరచబడడం ద్వారా మేము మీ అద్భుతాన్ని చూడగలుగుతున్నాం తండ్రి. మాకు ఆ నమ్మిక ఉన్నది ప్రభువా. మా నమ్మిక చొప్పున మా మధ్యలో ఒక అద్భుతాన్ని జరిగించమని కోరుతున్నాం. నువ్వు చేయగల దేవుడు తండ్రి, చేస్తావని నమ్ముతున్నాం తండ్రి. ఎదుగు తలలు వంచి ప్రార్థన చేస్తావు నాయన. ఎదుగు ప్రతి ఒక్కరూ తలలు వంచి నిన్ను అడుగుతున్నారు ప్రభు. ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు ప్రభు. ప్రతి వారి జీవితంలో ఒక అద్భుతాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి. దయచేసి సహాయం చేయండి. ఇదిగో నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది అనే సాక్ష్యాన్ని మేము వినగలగాలి ప్రభా. అలాంటి గొప్ప అవకాశాన్ని ఇదిగో చేరిన మా అందరికీ అనుగ్రహించగలరు. మా జీవితాల్లో అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.